హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వైబీ టీవీ జాబ్స్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగిందండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చెప్పండి, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్లో డేటా ఎంట్రీ సంబంధించి ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది తెలియజేశారు. సో వాళ్ళ కోసం ఈరోజు ఒక చక్కటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి నాన్ వాయిస్ సంబంధించి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది టోటల్గా మనం ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అండి. కంపెనీ నేమ్ వచ్చేసి గుడ్ స్పేస్ నుంచి మనకు ఒక చక్కటి ఉద్యోగం అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగిందండి. ఇందులో వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్ అండి. హైదరాబాద్ అంటే మనకు జాబ్ సపోర్ట్ మనకు హైదరాబాద్ నుంచి వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి మనకు వీళ్ళ కంపెనీ నేమ్ వచ్చేసరికి ఏజే అసోసియేట్. అంటే ఏజే అసోసియేట్ వాళ్ళకి వీళ్ళు జాబ్ అనేది కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి మనకు బీపీఓలో మనకు వర్క్ వచ్చేసి మనం ఏమేం చేయాలి ఏందనేది కూడా మనకు టోటల్గా వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. డేటా ఎంట్రీకి సంబంధించి వర్క్ ఉంటుంది. డేటా ఎంట్రీ దాంతోపాటుగా ఈమెయిల్ ప్రాసెస్, అదేవిధంగా లైవ్ చాట్, కస్టమర్ సపోర్ట్ సంబంధించి మనము ఇక్కడ వర్క్ అయితే కంపల్సరీగా మనం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనకు వచ్చేసి ఇక్కడ మనకు కంపల్సరీగా అడుగుతున్నారు డేటా ఎంట్రీ, ఈమెయిల్ సపోర్టు, ఎంఎస్ ఆఫీస్, అదేవిధంగా టైపింగ్ స్పీడ్, లైవ్ చాట్ సపోర్ట్, ఇవన్నీ కూడా మనకు కంపల్సరీగా వచ్చుండాలి అని కూడా మనకు. ఇంకోటి టైపింగ్ స్పీడ్ కంపల్సరీగా వచ్చుండాలండి. సో అంటే టైపింగ్ అంటే మినిమం స్పీడ్ అయినా పర్లేదు, వీళ్ళు కంపల్సరీగా వచ్చుండాలని చెప్తున్నారండి. సో దీంతో పాటుగా మనకు శాలరీ విషయానికి వస్తే 3 lakhs నుంచి 6 lakhs వరకు ఫర్ యానం శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా ఆర్ ఈక్వాలిటీ క్వాలిఫికేషన్. అంటే ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ అంటే ఎనీ డిగ్రీ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ, బీటెక్, సో ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్ అండి. దీంట్లో ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి మనకి ఎటువంటి ఏజ్ క్రైటీరియా లేదండి. దీనికి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. వీ హ్యావ్ టు నాలెడ్జ్, వీ హ్యావ్ టు స్కిల్స్. అంటే మీ నాలెడ్జ్ని బట్టి, మీ స్కిల్స్ని బట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, నేను ప్రతిదీ కూడా మీ డీటెయిల్స్గా నేను ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మీరు చేస్తే నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. లెట్స్ ద వీడియో. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి. మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసరికి మనకు గుడ్ స్పేస్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు గుడ్ స్పేస్ అనేది మనకు కంపెనీ నేమ్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకు బీపీఓ నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ అని కూడా మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకు రిమోట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనకి ఇక్కడ ఎప్పుడైతే చాలా చక్కగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా మనకు ఇక్కడ అబౌట్ ది జాబ్ అని చెప్పి ఇచ్చాడండి. లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్, తెలంగాణ. అంటే ఇక్కడ నుంచి మనకు జాబ్ సపోర్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా కంపెనీకి వస్తే కలికి ఏజే అసోసియేట్ అంటే అది ఏజే అసోసియేట్ అంటే వీళ్ళ క్లయింట్ అండి. ఇది వీళ్ళ క్లయింట్కి సంబంధించింది మనం ఇక్కడ వర్క్ అయితే చేయాల్సి వస్తుందండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బీపీఓ నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకు మనం ఏమేమి వర్క్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. డేటా ఎంట్రీ, అదేవిధంగా మనకు ఈమెయిల్ అండ్ లైవ్ చాట్ సపోర్ట్ కూడా మనం ఇవ్వాలండి కంపల్సరీగా. సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక్కడ మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఆర్ ఈక్వాలిటీ క్వాలిఫికేషన్. అంటే ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ అంటే మనకు డిప్లొమాతో పాటు ఎనీ డిగ్రీ, ఎనీ బీటెక్ అయినా మనకు ఎలిజిబుల్ అండి. దీంతో పాటుగా మనకు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ కంపల్సరీగా వచ్చుండాలని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ స్కిల్స్ చూసుకుంటే డేటా ఎంట్రీ, ఈమెయిల్ సపోర్ట్, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్, టైపింగ్ స్పీడ్, అదేవిధంగా లైవ్ చాట్ సపోర్ట్, సిఆర్ఎం సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా ఇచ్చున్నారండి. వీరు కంపల్సరీగా వచ్చినారు. ఇక్కడ చూసుకుంటే మనకు శాలరీ చూసుకుంటే మనకు ఇయర్లీ ప్యాకేజ్ 3 to 6 lakhs మనకు ప్రొవైడ్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చాలా మెన్షన్గా క్లియర్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు చాలా చక్కగా ఇచ్చి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈజీగా మనం అప్లై లింక్లోకి వెళ్ళిపోవచ్చు. సో అప్లై లింక్లోకి వెళ్ళి మనకి ఇక్కడ షేర్ మై ప్రొఫైల్ అని ఉంది కదా, దీనిలో మనం నో థ్యాంక్స్ అని కొడితే సరిపోద్దండి. సో నో థ్యాంక్స్ కొట్టిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది సో ఇలా వెళ్తుందండి. సో ఇలా వెళ్ళినప్పుడు మనకు క్విక్ అప్లై అని ఉంది కదా, సో క్విక్ అప్లై చేసుకుంటే మన మొబైల్ నెంబర్ ఇక్కడ కంపల్సరీగా ఎంటర్ చేయాలండి. ఇక్కడ మనకు కంపల్సరీగా అయితే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాడు. ఇక్కడ మనకు కంపల్సరీగా మనం ఇక్కడ ఇచ్చారు కదా, మనకు కంపల్సరీగా మన రెజ్యూమ్ అయితే మనం అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ తర్వాత మనకి ఇక్కడ మన ఫుల్ నేమ్, మన ఈమెయిల్ ఐడి అయితే నెక్స్ట్ కొట్టాలండి. మనకు మెయిల్ ఐడి, అదేవిధంగా మనకు మన ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్, అదేవిధంగా మనకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు మన సిటీసీ ఎంత, ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇవన్నీ కూడా మనం చక్కగా చాలా ఫిల్ చేయాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఫిల్ చేసిన మనకి నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుందండి. సో ఇందులో కూడా మనం చాలా చక్కగా అప్లై చేసుకోవాలి. మనకు లాస్ట్లో సబ్మిట్ జాబ్ అని కూడా మనకి ఇలా వస్తుందండి.
నేను చూపించినట్టుగా చాలా చక్కగా అప్లై చేసుకోండి. ఈ లింక్ వచ్చేసి నేను కంపల్సరీగా డిస్క్రిప్షన్‌లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్‌లో మీకు కంపల్సరీగా నేను ఇస్తానండి. సో, చాలా చక్కగా అప్లై చేసుకొని ఈ జాబ్ తెచ్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థాంక్ యూ వెరీ సో మచ్.